రాజకీయాల్లో మార్పు అన్ని వేళలా సక్సెస్ కాదు. ఏపీ ఎన్నికల వేళ పార్టీ మారి గెలిచిన నేతల గురించి హాట్ డిస్కషన్ నడుస్తోంది. వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలకు మారిన వారంతా గెలిచి తమ సత్తా చాటుకున్నారు. అయితే వైసీపీలోకి వెళ్లిన వారంతా ఓటమి చెంది కెరీర్ ని ప్రశ్నార్థకం చేసుకున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారంతా విజయం సాధించారు. అలాగే వైసీపీ నుంచి జనసేనలో చేరిన వారంతా గెలుపొందారు. బీజేపీ నుంచి టీడీపీలో చేరిన వారు కూడా గెలిచారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వారంతా ఓటమి చెందారు. అలాగే వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వారు కూడా ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన 5 ఎంపీలు టీడీపీలో విజయం సాధించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా విజయం సాధించారు. అలాగే నర్సారావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, బీజేపీ నుంచి టీడీపీలో చేరిన బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీగా, తన్నేటి కృష్ణప్రసాద్ బాపట్ల ఎంపీగా విజయం సాధించారు. వివిధ పార్టీల నుంచి వచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు గెలుపు జెండా ఎగరేశారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో విజయం సాధించారు. ఎన్నికలకు ముందే టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలంతా విజయం సాధించారు. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కృష్ణా జిల్లా నూజివీడి నుంచి కొలుసు పార్థసారథి, మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, గుంతకల్ నుంచి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం, సత్యవేడు నుంచి కోనేటి ఆదిమూలం గెలిచారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి ఉండి నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. ఇక వైసీపీ నుంచి జనసేనలోకి వివిధ పార్టీల నుంచి వచ్చిన వారు 5 ఎమ్మెల్యేలుగా, 1 ఎంపీగా విజయం సాధించారు. టీడీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు భీమవరం బరిలో నిలిచి విజయం సాధించారు. వైసీపీ నుంచి జనసేనలో చేరిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ జనసేనలో చేరి విశాఖ సౌత్ కైవసం చేసుకున్నారు. టీడీపీ నుంచి జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డలో గెలిచారు. జనసేనలో చేరిన కొనతాల రామకృష్ణ అనకాపల్లి ఎమ్మెల్యే అయిపోయారు. వైసీపీ నుంచి జనసేనలో చేరి మచిలీపట్నం టికెట్ దక్కించుకున్న వల్లభనేని బాలశౌరి విజయం సాధించారు. ఎన్నికల ముందు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపత్తిలో గెలిచారు. గతంలో టీడీపీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. కాంగ్రెస్, వైసీపీ నుంచి బీజేపీలో చేరిన 3 ఓటమి చెందగా, టీడీపీ నుంచి వైసీపీలో చేరిన 4 ఓటమి చెందారు. ఇక పార్టీలు మారిన నేతలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వరప్రసాద్ బీజేపీ తరపున తిరుపతి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. అయితే ఆయన ఓటమి చెందారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట ఎంపీ టికెట్, వైసీపీ నుంచి బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత అరకు ఎంపీ సీటు దక్కాయి. కానీ వీరిద్దరూ ఓటమి చెందారు. అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కేశినేని నానికి విజయవాడ ఓటర్లు షాక్ ఇచ్చారు. గన్నవరంలో వల్లభనేని వంశీ, చీరాలలో కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్, విజయవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్ టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో ఓటమి చెందారు.